వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక మూడో దినాన దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. గత 2 రోజులు దేవుని యొక్క సన్నిధిలో ఇంటి తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి ఇంతవరకు తోడుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. వాక్యోపదేశాల ద్వారా అనేక హెచ్చరిక మాటలను గత 2 రోజుల నుంచి వినడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరుచుతున్నందుకు దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన నేను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి క్రైస్తవ జీవితంలో కలిగిన 12 రకాలైన శోధనల గురించి చెప్పాను. అందులో 6 మాత్రం చెప్పాను. మిగతాది కూడా చెప్పి ఈరోజు ఈ కూడికలో నేను ముగించాలనుకోవచ్చున్నా. నిన్నటి దినాన చెప్పిన వాక్య భాగంలో ఎక్కడైనా గుర్తున్నాదో లేదో ఒకసారి పరిశోధించాలి. ఏం చెప్పానో ఒకసారి చెప్పగలుగుతారా? బరువు కలిగే, భారం కలిగే స్థితిగతులు జీవితంలో ఉన్నాయి. దేవుడు వాటిలో నుంచి యేసయ్య ఏం చేయగలిగేది? మనల్ని వాటిలో నుంచి తోడిచ్చి మనకేమిచ్చి తీరేది, భుజం ఇచ్చి తీరే ఒక ప్రణాళిక మనకుంది. రెండోదిగా జీవితంలో మనం చేసిన పనులు ఏం కాదు, వ్యర్థం కాదు. వాటన్నిటి వెనకాతలో ఏముంది? దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అందుకే ప్రయాసము వ్యర్థం కాదు అన్నది దేవుని విడుదల తెలుసుకు తీరాలి. మూడోదిగా నేను చెప్పొచ్చిన మాట, సమాధానం లేని తనం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పరిస్థితులన్నీ మనకేమై ఉంది, సమాధానం లేనట్టుగానే ఉంది. కానీ బైబిల్ సెలవిచ్చిన మాట, సమాధానం కల్పించిన వాడు దేవుడు. దేవుని యొక్క పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వారిలో ఏముండి తీరుతుంది? సమాధానం ఉండి తీరుతుంది. నాలుగోదిగా నేను చెప్పిన ఒక మాట, వ్యక్తిపర విషయాలకు, ఆత్మిక విషయాలకు, కుటుంబ విషయాలకు ఏమైపోతున్నాం? నలిగిపోయే ఒక తనం మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐదోదిగా నేను చెప్పొచ్చిన మాట, బోధ విషయంలో ఏముంది? ఎదిరింపులు మనకు ఉన్నాయి. హల్లెలూయా. బోధించే బోధకుల నుంచి ఎదిరింపు ఉన్నాయి, వింటున్న విశ్వాసుల దగ్గర నుంచి కూడా ఎదిరింపు ఉన్నాయి. అందుకే కదా బోధించే బోధకుడు ఏదైనా కొత్త బోధ చెప్తే విశ్వాసులు కత్తులు కడారాలు మనసులో తీసుకుంటారు. హల్లెలూయా. అదే రివర్స్ కూడా, విశ్వాసులు ఏదైనా కొత్త బోధనలోకి వెళ్ళిపోతే పాస్టర్ గారి కత్తులు కడారాలు డిజైన్ చేసి తీరేది. వాక్యోపదేశంతో హెచ్చరిక పరిచి వారిని తిరిగి ఏం చేయిస్తారు? దేవుని సన్నిధిలో తీసుకొచ్చి తీరు. ఆ రోజుగా నేను చెప్పొచ్చిన మాట, సాతాను అపవాది యొక్క తంత్రములను ఏం చేయాలి? ఎదిరించే వారిగా మనం ఉండాలి. దానికి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ఎప్పుడు చెప్పలేదు. సర్వాంగ కవచం గురించి మనకు అవగాహన ఉంది అని నేను నమ్ముతున్నాను. ఒక చేతితో దేవుడు మనకి విశ్వాసం అన్న డౌలునిచ్చి, మరో చేతితో దేవుడు మనకేం ఇచ్చారు? వాక్యం అన్న ఖడ్గం మనకిచ్చి, రక్షణ అన్న జగత్రాణం తల మీదకిచ్చి, నీతి అన్న కవచం ధరింపు చేసి, సత్యం అన్న తట్టిని కట్టేసేసి కాళ్ళకు. లార్డ్, మన సంఘంలో కొందరికి చెప్పులు లేవు. కారణం ఏంటి? హల్లెలూయా, రాలేదు. చెప్పులు లేదు కాబట్టి సాతాను నిన్ను ఎక్కడ కొడుతున్నాడు? కృష్ణుడు, హిందూ శాస్త్రం మీ అందరికీ తెలుసు. కృష్ణుడు ఎలా చనిపోయాడు తెలుసా? ఏడా? బాణం కాదు, గడ్డి దగ్గర. లమ్మ ఏం చేసి తెలుసా? మంచి నెయ్యితో వాడిని ఏం చేసేవారు? స్నానం చేయించి వాడిని ఏ జబ్బులు, ఏ ప్రతిరోధ శక్తి ఆడి మీద ఏం చేయకూడదు, రాకూడదు అన్నట్టు ఇక్కడ అన్ని కడిగారు కానీ ఏం మర్చిపోయారు. అక్కడ అటాక్ జరిగింది. మిగతా అన్ని ధరింపజేసి పాదాలకి స్వార్థ లేకపోతే మరి అటాక్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? సాతాను తంత్రములను ఏం చేయాలి? ఎదిరించుకు తీరాలి. వాక్యం ప్రకటించాలి, సువార్త చెయ్యాలి, ప్రజలు సువార్తలు వినాలి. శుభవర్తమానం అందించే వారి పాదములు ఎంతో మనోహరం. అది ఏమిచ్చి తీరు? కుటుంబాలకు విడుదలిచ్చి తీరుతాది, మనుషులకు సొంతతిచ్చి తీరుతాది, హృదయానికి సమాధానం ఇచ్చి తీరుతాది, సాతాను కట్టులను ఎరగొట్టి తీరుతాది, మానసిక ఒత్తిడులను విడిపించుకు తీరుతాది. అందుకే ఎప్పుడు సువార్తికుడు సువార్త పనిలో కొనసాగుతూనే ఉండి తీరాలి. అందుకే 40 రోజుల్లో
సాతాను తంత్రములను ఏం చేయాలి? ఎదిరించేటట్టుగా ఉండి తీరాలి. ఏడోదిగా మనం చూడగలిగి తిరిగితే ఒంటరితనం. వైద్యుడు చెప్పలేదు. అందుకే కదా బైబిల్ చెప్తున్న మాట, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చి తీరాలి? వివాహాన్ని ఇచ్చి తీరాలి. వైద్యుడు చెప్పలేదు. భార్య ఉండి కూడా ఒంటరితనం అయితే హల్లెలూయా కాదు. భార్య ఉండి కూడా లేరా మీరు? పర్సనల్ విషయాలు నాకెందుకులే కానీ హల్లెలూయా. పత్రికలో మనం తిరిగి వద్దాం. 13వ అధ్యాయం 5వ వచనం చెప్తున్న మాట మీరు చూద్దాం. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. చెప్పలేదు. ఎందుకు? ఒంటరితనానికి వెళ్ళడానికి ఉన్న ప్రాబ్లం. 13:5 రాస్తుంది. అంటే ధనం ఆశించిన వారిగా ఉన్నందునే మనం ఏమైతే తీరేది. చెప్పలేదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ ఎనీథింగ్, అన్ని ఎవ్రీథింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. డబ్బు ఉంటే నాకు అన్ని ఉన్న పాస్ట్ గారిని కూడా ఏం చేసి శాంకలో పెట్టి ఇచ్చి అంటారు. హలో అతను లేరు అనుకుంటాను. అందుకే దేవుని యొక్క దాసు చెప్తున్న మాట, నిన్ను ఒంటరి పరిచేతి స్థితిగతులు డబ్బు పెరిగేటప్పుడు ఏం చేసి తీరొచ్చు? ఒక వేర్పాటు చూపించుకు తీరొచ్చు. డబ్బు ఉన్నోడికి డబ్బు లేనోడికి ఏముంది? డబ్బు ఉన్నోడి డబ్బు లేనోడు ఏం చెయ్యొచ్చు? ప్రభుత్వ పరిచి తీరొచ్చు. అతను లేరు అనుకుంటాను. అందుకే క్రైస్తవ్యంలో భేదగతి ఏం లేదు. డబ్బున్నోడు అన్నది లేదు, డబ్బు లేనోడు అన్నది లేదు. అందరినీ ఏకరీతిగా దేవుడు ప్రేమిస్తే సేవకులు కూడా వారిని ఒకే రీతిగా ఏం చేయాలి? చేర్చుకోగలిగి తీరేటట్టుగా ఉండి తీరాలి. అందుకే సంఘం దేవుని బిడ్డలను ఒంటరితనములోకి నడిపించకూడదు. ఒంటరితనములో ఉన్నోడికి ఏం చేయకూడదు? ఒంటరిగా వదలకూడదు. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చెప్తాను, నేను మిమ్మల్ని ఏం చేయను, ఎన్నడూ వదలను, విడబాయను. ఏదైనా విశ్వాసి ఒంటరిగా ఉంది అని నీకు ఫీలింగ్ వచ్చి తీరితే వెంటనే ఆయనకేమిచ్చి తీరాలి? సహవాసం ఇచ్చి తీరాలి. ఆసుపత్రిలో ఒంటరిగా ఉంటే ఆయనకి తోడిచ్చి తీరాలి. వ్యక్తిపర జీవితంలో ఒంటరితనం అనుభవించి తీరితే ఏమిచ్చి తీరాలి? విడుదల నిప్పించుకు తీరాలి. దానికి మంచి ఉదాహరణ గదర దేశంలో జరిగిన సన్నివేశం. ఒకడు ఎన్నో రోజుల నుంచి ఎక్కడున్నాడు? సమాధిలో ఒంటరిగా పోరాడి ఏడ్చి కేకలేసుకుంటున్నాడు. ఎవరు ఆయన గమని దగ్గరికి రాలేదు. కానీ నేను ప్రకటించిన యేసయ్య ఆ చోటికే చేసి తీరాడు. ఆ ఊరోలు బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు లేదు? ఎవరు ఆయన ఇంట్లో చేర్చుకోలేదు. దెయ్యం పట్టితే అంత బొమ్మ లేదు ఎవరికి. ఇంటికాడ ఉంచేది పరిచయం, కానీ సంఘానికి ఆ పరిచయం చేయడానికి కూడా కాదు. ఏ దెయ్యం పట్టిన కేసునైనా ఏం చేయొచ్చు? సహవాసములో తీసుకొచ్చి ఆయన ఒంటరితనాన్ని ఏం చేసి తీరొచ్చు? విడుదలలోకి నడిపించుకు తీరొచ్చు. అదే యేసయ్య మనకి నేర్పించిన సిద్ధాంతం. అందుకే యేసయ్య గదర దేశంలో నా దెయ్యం పట్టిన వాడిని వెతుక్కుంటూ మరి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళే త్రోవ కూడా వారికి అడ్డుగానే ఉంది. ఏమైంది? ఇటు నుంచి ప్రయాణం ప్రారంభించేటప్పుడే వారి ప్రయాణాన్ని అడ్డుపరుచుకు తీరడానికి ఎంతో తీవ్ర శక్తులు దాని మీద దాడి చేసి వచ్చినా కూడా యేసయ్య వాటిలో ఏం చేయలేదు, ఆగిపోలేదు. దాని అర్థం ఒంటరితనములో ఉన్న ఒక్కడిని విడిపించుకోవడానికి వెళ్ళి తీరితే ఎదిరించే శక్తి నీ మీద దాడి చేస్తాడు. అంతే కదా. ఎవరి కొరకు బరువుగా ప్రార్థన చేయు. అతను ప్రార్థన చేయండి అని చెప్పిన వాళ్ళ కోసం మనం ఏం చేయు. ఎందుకు? తన్నులు కాస్తామని తెలిసి, మన మీద దాడులు జరుగుతాయని తెలిసి ఏం చెయ్యము. ప్రజలు చెప్పలేదు. అలాగైతే మనం సేవించిన దేవుడు, ఒంటరిగా ఉన్న వాడి దగ్గరికి పరిగెట్టొచ్చిన దేవుడు, విడుదల నిప్పించిన దేవుడు, వారికి స్వచ్ఛపరిచే దేవుడు, వారికి సమాధానించే దేవుడు, వారిలో ఉన్న దుఃఖబంధగా శక్తులను వారికి విడుదల.
ఇస్కరియోతు యూదాకి కలిగిన ఘోరమైన మరణానికి కారణం ఏంటిది? ఒంటరితనం. ఇంకా ఒంటరితనంలో గుర్తొచ్చే ఏకైక సలహా లేదు, ఉరి లేకపోతే పినాయిల్. ఇస్కరియోతు యూదాకి తోడిచ్చి తీరడానికి ఎవరైనా ఎల్లుంటే ఆయన ఏమై ఉన్ను? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, డబ్బు ఆశించుకోనే ఇస్కరియోతు యూదా బయలుదేరాడు, కానీ ఆ డబ్బు కూడా ఆయన ఏం చేయలేదు. బైబిల్ చెప్తున్నమాట, డబ్బు విసిరి పశ్చాత్తాప భావముతో ఉండి నేను నిర్దోషం చెందిన ఒకరిని అప్పగించాను అన్న పశ్చాత్తాపం హృదయం లోపల ఏం చేసి తీరింది, వచ్చి తీరింది. కానీ ఆయన యేసయ్య దగ్గరికి రాలేదు. నాతో ఉన్నారో లేదో? ఒకవేళ పశ్చాత్తాపముతో యేసయ్య దగ్గరికి వచ్చుంటే ఈనాటికి కూడా ఆయన ఒక శిష్యుడిగా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. అందుకే ఒంటరితనములో సహవాసం ఏమిటి తీరాలి? బలపరిచేటట్టుగా ఉండి తీరాలి, విడుదలించేటట్టుగా ఉండి తీరాలి, అద్భుతాలు చేయగలిగి తీరేటట్టుగా ప్రార్థన చేసేటట్టుగా ఉండి తీరాలి. ఏ సిచ్యువేషన్ లో కూడా ఏ విశ్వాసకి ఒంటరితనం అన్న ఫీలింగ్ ఉండకూడదు. నాతో కలిసి హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మీదకి ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు వారి మీదకి ఎక్కి వచ్చినాయి, కానీ వారి ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారిలో ఏదే అస్సలు రాలేదు. హల్లెలూయా, ఆమేన్. ఒంటరితనం అన్న దానికి మంచి పరిహారం యేసయ్య ఒక్కడే, సహవాసం ఒక్కటే. ఎనిమిదోదిగా మనం చూడగలిగితే ఆర్థికంగా ఉన్న సమస్యలు. ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఓ లార్డ్, అవసరం తీర్చే ఏకైక మార్గం లోకంలో ఏంటిది? మనీ. మనీ ప్రజలు చెప్పలేదు. డబ్బు ఉంటే ఎవడు అవసరమైనా ఏం చేయొచ్చు, కానీ దానికి మించిన ఒక అవసరం తీర్చగలిగేది ఇంకెవరు కాదు, మనం నమ్ముకున్న దేవుడివి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుకున్న జన్మ ఎప్పుడు జరిగిందో తెలుసా? డబ్బు ఎప్పుడు జన్మించింది? డబ్బు అనగా ఏంటిది? వాట్ ఈస్ మనీ? వాడేస్తున్నారుగా డబ్బు అంటే ఏంటో తెలియదు. మనీ ఈజ్ అన్ ఐడియా. డబ్బు సిరి అదేంటిది? ఎవరికో కలిగిన ఆలోచన. ఆ ఆలోచన ఈ రోజు కూడా ఏమై తీరుతున్నది? హల్లెలూయా. అందుకే కదా మోడీ గారికి ఆలోచన వచ్చింది, ఒక రోజు ఏం చేద్దాం, 500 కాదు ఆపేద్దాం. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఆపేసరికి అందరు అల్లకొల్లలు అయిపోయారు. సో అండర్స్టాండ్, మనీ ఈజ్ అన్ ఐడియా. డబ్బు అన్నది ఏమై తీరేది? అందుకే డబ్బుని ప్రేమించొద్దు బైబిల్ చెప్పేది. ఐడియా తెచ్చుకొని ఏం చేయొచ్చు? డబ్బు సంపాదించవచ్చు. అర్థం కాలేదు. టీఎంఎస్ డబ్బు సంపాదించవచ్చు, దుకాణం పెట్టి డబ్బు సంపాదించవచ్చు, డబలింగ్ చేసుకొని సంపాదించమాకండి. అర్థం కాలేదు. లాటరీ టికెట్ తీసుకొని ఏం చేయకూడదు. కారణం ఏంటిది? కారణం ఏంటిది? కారణం ఏంటిది? లాటరీ టికెట్ తీయడం ప్రాబ్లం ఏంటిది? కొనుక్కున్నాడు ఎంత వేదనతో అది కొనుక్కుంటున్నాడు. ఏ డబ్బున్నోడు ఎవడో కొనుక్కోడు. డబ్బు లేనోడు ఏం కలగాలి? అదృష్టం కలగాలి. దేవుళ్ళందరూ దేవుళ్ళని పిలిచేస్తాడు. దొరికిందంటే బాగుంది, దొరకలేదు అనుకో ఆడి తిట్టుకోవాల్సిన తిట్లు మొత్తం నీకే తగ్గుతాయి. నీకు కానీ లాటరీకి వెళ్తే మరి అది తట్టుకోగలిగే స్తోమత ఉంటే తీసుకో. హల్లెలూయా. మన అవసరములను తీర్చేది డబ్బు కాదు, మన అవసరములను తీర్చేది ధనైశ్వర్యం కాదు. మన అవసరం తీర్చేది ఎవడు? ఆయన ఒక్కడే మన అవసరాలు తీర్చగలుగుతాడు. అందుకే ఆ మాట 4:19 వచనం చెప్పిన మాట, మన సకల అవసరములను
కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హలో, గాడ్ కెన్ సప్లై ఆల్ యువర్ నీడ్. నీ అవసరములన్నీ దేవుడే చేయొచ్చు, తీర్చి తీరవచ్చు. డబ్బు తీర్చలేనిది దేవుడు తీర్చి తీరొచ్చు. అదే వాక్యం సెలవిచ్చేది. ఏది డబ్బు తీర్చదో ఎవరు తీర్చగలిగి తీరుతారు? మనం నమ్ముతున్న దేవుడే చేసి తీరొచ్చు. దానిని తీర్చగలిగే శక్తి, సామర్థ్యం ఆయనలో ఉంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏ పని చేసినా డబ్బు కట్టం పెట్టుకునే పని చేయకూడదు. మనకు రాజకీయానికి మీటింగ్ పెట్టాలి, డబ్బు ఉంటే ఎప్పుడు పెట్టలేవు. డబ్బు ఉంటే ఎప్పుడు ఏం చేయదు. భోజనం పెడతాం అందరి కోసం, డబ్బు ఉంటే పెడతాం. ఎంగిలి బిస్కెట్ కూడా పెట్టలేవు. కారణం ఏంటిది? సప్లై ఇచ్చేది డబ్బు కాదు, అవసరం తీర్చేవాడు దేవుడైతే ఏమీ లేకపోయినా పర్వాలేదు, తీర్చగలిగి తీరే స్తోమత దేవునికి ఉంది. అందుకే దేవుని బిడ్డలు అధికంగా దేవుని మీద ఆధారపడి తీరాలి. అలాగైతే నీ అవసరములన్నీ ఆయన ఏం చేసి తీరొచ్చు. ఒక్కొక్కటిగా 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 తీర్చే నిన్ను బండరాతి పైన నిలబెట్టి తీరు. నీ జీవిత స్థితిగతులను మార్పించి తీరొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రెషర్నైనా హ్యాండిల్ చేయొచ్చు, కానీ మనీ ప్రెషర్ ఏం చేయలేదు. ఏ ప్రెషర్నైనా డబ్బు వచ్చేస్తే ప్రెషరే, ఎక్కడ పెడతాను అంత లేరు అనుకుంటా. ఇన్నాళ్ళ వరకు తలుపు లేనివి దీని వాళ్ళకి ఏమొచ్చేస్తాయి? తాళాలు వచ్చేస్తాయి. తాళాలు వచ్చేయడం విషయం కాదు, ఈ తాళాలు ఎక్కడ పెడతాం. బాత్రూమ్కి వెళ్ళి కూర్చున్న ప్రెషర్ హ్యాండిల్ చేయలేదు. ఈడ ప్రెషర్ ఒకటి వెళ్తుంటుంది, తాళం ప్రెషర్ చెప్పలేదు. అందుకే హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది. తొట్టిలో ఆవులు లేకపోయినను, అంజూర్పు చెట్టు చికరించకపోయినను, నేను మాత్రం దేవుని యందు ఏం చేసి తీరుతా? ఆనందించి తీరుతా. ఇంట్లో అన్నం ఉంటేనే కాదు నాకు ఆనందం, పశువులు ఉంటేనే కాదు నాకు ఆనందం, బీరువాలో డబ్బు ఉంటే కాదు నాకు ఆనందం. నాకు ఆనందం దేవుని మీద నేను ఆశ్రయపడి ఉన్నాను కాబట్టి ఆయన నా ప్రతి అవసరములను సమయోచిత సమయంలో తీర్చే. మనం ఇప్పుడు కూడా ఆయన మహిమ ఐశ్వర్యం చూడలేదు, అది మన ప్రాబ్లం. పరలోకం చూడండి, పరలోకం చూచినాడు బంగారం ధరించుడు. అర్థం కాలేదు, చూసినాడు చూడలేనోడు ఏం కాదు. ఊళ్ళల్లా బంగారం ప్యాచీ వరకు, మొత్తం ప్యాచీ వరకు లేదు, ఏం చూడలేదు. పరలోకంలో ఉన్న గచ్చులే బంగారం, పరలోకంలో ఉన్న ఇటుకలే బంగారం కాదు, 12 రకాలైన రత్నం. తనదైన ఐశ్వర్యం చెందది కాదు, అత ఘనత చెందేది, అతి విలువ చెందేది, అతి ఖరీదు చెందేది, అతి శ్రేష్టం చెందేది. ఈ పగటి గల నీ చూపు ఒక్కసారే ఆ ఐశ్వర్యం మీద ఉండి తీరాలి. అందుకే కదా అబ్రహాం గుడారంలో నివసించిన అబ్రహాం గుడారం కట్టుకున్నా పీకుకున్నా ఆయన గురి ఎప్పుడు ఎక్కడుంటేది. బైబిల్ చెప్పేది అబ్రహాం ఇంట్లో సుమారు 1000 మంది పై మనుషులు నివసిస్తూ ఉండేవారు. 1000 మంది నివసించడానికి కట్టిన గుడారం ఎంత చిన్నగా ఉంటుందో మీరు ఊహించండి. మన సీఎం గారు వచ్చినప్పుడు గుడారాలు కడతారు చూసారా? ఆ గుడారాలు ఏం చేసేవాడు? కట్టేసుకొని ఆరాధన చేసి దేవునికి కనపరిచేవాడు. ఇవన్నీ కట్టుకొని పీకుతున్నప్పుడల్లా ఈయన దేవుని యొక్క మహిమను చూసుకుంటూ, దేవుడు నాకు కడుతున్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నేను పాలభాగస్తుడిని, అక్కడ విశ్వాసంతో నేను ఆదుకొని ఉన్నాను, ఎవరు నన్ను ఏం చేయలేరు, ఈ గుడారాల నుంచి నన్ను కడపలేరు, నా గుడారం ఎక్కడుంది? ఎవరిని కారణం ఏంటిది? మహిమైశ్వర్యం చూశాడు,
అమ్మా క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? పరలోకం గురించి 100 మాటలు చెప్తారు, చూసుండ్రు. నరకం గురించి 100 మాటలు చెప్తారు, చూసుండ్రు. ఏమంటే 4 మాటలు, పురుగు అగ్ని ఆరవ పురుగు సావదు, అక్కడ దుప్పటి పురుగులతో దొరుకు. అవి కాదు విషయం, శ్రేష్ఠ విషయం ఏంటో తెలుసు? అక్కడ దేవుని కృపడు. పురుగుల్ని ఎలాగైనా సహించవచ్చు, అగ్గి ఎలాగైనా మండితే సహించవచ్చు, కానీ ఏం లేకపోడు. దేవుని కృప లేని తరం ఒకసారి ఆలోచించండి. దేవుని కృప ఎంత గొప్పది. నీ కృపలో నన్ను నడుపుము దేవా, నీ కృప లేని చోటు నాకు వద్దు దేవా, నీ కృపలో ఉన్న ఐక్యం నాకు చాలు. అలాగైతే పగటి మన దేవుని యొక్క కృప ఈ ప్రతి అవసరములనే చేసి తీరొచ్చు. ఏ జగతికి తీరేది ఆయనతో కాస్త నడవడం ప్రారంభించు, ఆయనతో జీవితాన్ని నడిపించుకోవడానికి మనసును సిద్ధపరచుకో, కనులెత్తి చూడు. ఐశ్వర్యం అన్న పట్టణం చూడు, ఆ ఐశ్వర్యం కలిగిన నగర వ్యక్తిని చూడు, ఆ ఐశ్వర్యం కలిగిన దేవదూతలను చూడు. అది చూసేస్తే నీ అవసరములన్నీ తీరచ్చు. ఒక్కొక్కటిగా దేవుడు తీర్చి నేను నడిపించు. అని డబ్బు ఒక విషయం కాదు, డబ్బు ఏం కాదు. డబ్బు ఉంటేనే దేవుడి బిడ్డ బతుకుతాడని లేదు, డబ్బు లేకపోయినా ఏంటి. దానికి మంచి ఉదాహరణ అయ్యగారికి దేవుడు చెప్పారు, వెళ్ళి కెరీత్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా, బిందులు ఇచ్చారా, ఉడారం ఇచ్చారా? ఈయన ఏం చెప్పారు? రోజుకి 2 సార్లు బండి వచ్చింది, హల్లెలూయా చెప్పలేదు. రాహబ్ గారి ఇంట్లో నుంచి ఏం చేసుకొని వచ్చింది? ఓరు బాబు, దేవుడు ఇచ్చిన సొమ్ము ఎవడు దొంగ సొమ్ము కాదు. హల్లెలూయా, దేవుడిచ్చిన దానికి ఏముంది? దేవుని దగ్గర లెక్క ఉంది, కానీ మానవులు దానికి ఏం చేయలేవు, లెక్క తీర్చలేదు. హల్లెలూయా. అలాగైతే నీ ప్రెషర్, ఆర్థికంగా ఉన్న ప్రెషర్ ఉన్నది కదా, వాటి మీద దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహిమ సరైనది, అది చాలినది, వీడేనని పిచ్చుకు తీరేది. హల్లెలూయా, హల్లెలూయా. 9వదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనం. 10వ అధ్యాయం 11-12. ఈ సంగతి 12-13. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. 9వదిగా శోధన వస్తే దేవుని బిడ్డలు ఏం చేయలేదు, తట్టుకోలేవు. నాతో లేరు అనుకుంటా. అందుకే ఇక్కడ రాయబడిన మాట లేదా, మనం తట్టుకోగలిగి తీరేంతట్టుగా ఉన్న శోధనలు దేవుడు మనకి. హలో, మనం తట్టుకోలేని దానికన్నా అధికంగా ఉన్న శోధన. హలో, నాకు ఇవ్వాల్సినంత శోధన నీకెవరు, నీకు ఇవ్వాల్సినంత శోధన పక్కోడికెవరు. అందరికి వేరు వేరు రీతిగా శోధన ఇస్తారు, కానీ అది తట్టుకోగలిగేది, మోసుకోగలిగేది దేవుని తట్టు పరిగెట్టేకెవరిని. అందులో నుంచి విడుదల దేవుని విడుదల ఏం చేయవచ్చు, పొంది తీరవచ్చు. హల్లెలూయా. శోధన సహించేవాడు, శోధనలు వస్తాయి, శోధించే శోధిగాడు వస్తాడు, సాతానులాగా వస్తాడు, వాక్యాలు మాట్లాడతాడు. దాని ఆటలన్నింటిలో కూడా నీవేం చెయ్యొచ్చు, ఎదిరించుకొని గెలుపు సాధించుకుంటున్నావు. శోధన వచ్చిన సందర్భంగా కొందరు పడిపోతున్నారు, కొందరు నిలకడత్వం లేకుండా పోతున్నారు, కొందరు తొట్టిల్లిపోతున్నారు. కానీ వాస్తవంగా దేవుని మీద ఆనుకున్న ఒకడు శోధనని ఎదుర్కొని ముందుకెళ్తాడు.
అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? 12 మంది శిష్యులు వేసేతో ఉన్నా అవసరం వచ్చినప్పుడు ఏం చేశారు? బై బై చేసి వెళ్ళిపోయి. యేసయ్యతో ఉండి ప్రార్థన చేశారు, ఉపవాసం చేశారు, రొట్టి తిన్నారు, అన్ని తిన్నారు. కానీ శోధన వచ్చిన సందర్భంలో కలిసి యేసయ్య కూడా చెప్పారు, నాతో కలిసి ఏం చేయండి, కాసేపు ప్రార్థన చేయండి. ముందే యేసయ్య చెప్పిన ఆయన శోధనలో పడకుండా కాస్త ప్రార్థనతో నాతో కలిసి ఏం చేయాలా, మెలుకుంటూ తీరంటే కూడా. హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు ఎప్పుడు చెప్తున్నారు, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. కారణం ఏంటిది? ఎదురుచి వచ్చిన శోధనలు ఎదిరించుకు తీరాలంటే ప్రార్థనకున్న బలం మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నీ శోధనలకు త్రావచ్చి తీరుతాడు. ప్రార్థన నీ శోధనలో నీకు సహాయంగా ఉండి తీరుతాడు. ప్రార్థన నిన్ను ఇంకా శక్తియుక్తంగా శోధన మధ్యలో నిలబడి తీరడానికి ధైర్యం ఇచ్చి తీరుతాడు. యేసయ్యకు శోధన వస్తున్నదని తెలీదా? దాన్ని తెలుసుకుని ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థన ప్రత్యేక ప్రార్థన ఏంటో తెలుసా? తన శరీరంలో చెమట ఏమై తీరింది, అంత తీవ్రంగా శరీరంలో వేదన వచ్చింది. అందుకే ఆయన ప్రార్థన చేశాడు, దేవా నీ ఇష్టమైతే ఈ గిన్నెను కాస్త ఏం చేయి. దాని అర్థం యేసయ్యకి భయం వచ్చిందన్నది కాదు, ఆయనకి వేదన కలిగిందేంటో తెలుసా? ఎన్నాళ్ళు దేవునితో సమముగా ఉండి ఒకేసారిగా దేవుని సమర్థములో నుంచి దూరం అవ్వాలి కదా, దానికి ఉన్న వేదన ఆయన ఏం చేయలేకపోయాడు. అందుకే శోధనలు ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవ్వండి, ప్రార్థన చేసి ప్రిపేర్ అవ్వండి. పదోదిగా యోహాను సువార్తల పుస్తకం 15వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని 15వ అధ్యాయం 4-5. నీగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉండుటనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. చెప్పలేదు. పదోదిగా ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఒకడికి ఫలం ఉంది, ఇంకోటికి ఏం లేదు. వాడికి ఫలం ఉంది, నాకు ఏం లేదు. ఇది చెప్పరు, లోపల ఉంచేసుకొని చెప్పరు. నాకు నేను ముందు వచ్చిన విశ్వాసం, నాకు ఫలం లేదు, వాడి ఫలం వచ్చి లేదనుకుంటా. అలా లేదా మీకు ఆలోచన? చాలా మంచిది మీరు. హలో, అందుకే శిష్యుల్లో ఒక ఆలోచన వచ్చింది, మాలో పెద్దవాడు ఎవడు? చెప్పలేదు. పేతురు అంతా నేను పెద్దవాడిని, ఇస్కరియోతు యూదా అంతా నేను పెద్దవాడిని. ఇది డిస్కషన్ ఏంటిది? చెప్పలేదు. వీళ్ళన్నింటిలో గొప్ప వయసు కలిగినాడు ఎవడో తెలుసా? పేతురు గారు. యేసయ్య తర్వాత కొద్దిగా వయసు కలిగినాడు అంటే ఫలం కాచుకు తీరాలంటే ఎవరితో అంటు కలిగి ఉండి తీరాలి? యేసయ్యతో అంటలోకి వచ్చి తీరుతుంది. నీ లోపల ఫలం ఏమై తీరొచ్చు, సమృద్ధిగా పెరిగి తీరొచ్చు. యేసయ్య వచ్చేదే దేనికో తెలుసా? ఫలం లేని చెట్లను ఏం చేయడానికి. ఈ కూడికలన్నిటికీ మిమ్మల్ని బలవంతంగా తీసుకుని కూర్చోబెట్టే దేనికి? ఫలించరా బాబు. అప్పుడు కొన్ని అంటాయి, నేను ఫలించను అయ్యాను, నేను ఫలించను. నాకు ఫలం కోసుకోవడానికి అస్సలు నాకు ఇంట్రెస్టే. ఆ సేవకుడిని బట్టి సోపు ఆదివారం ముందు వాక్యాలు చెప్పి బలపరిచి ప్రార్థన చేసి గొయ్యి తప్పేసి అవకాశాలు కావాల్సినంతకిచ్చి బిడ్డలు ఫలం కాసేటట్టు గుండి తీరాలి. ఫలం ఉంటేనే ఏ చెట్టు అన్నదేమై తీరేది. ఫలములో ఉన్న శ్రేష్టత ఏంటో తెలుసా? రాబోయే జనరేషన్ కి సమృద్ధి కలిగి తీరడానికి నా విత్తనం ఎందులో ఫలిస్తే ఒకవేళ నువ్వు మరణించిన నీ ఫలం ఇంకొక విపరీత పంటను ఏం చేసి తయారు చేసి
అర్థం కాలేదు. మా అమ్మగారు చనిపోయారు, ఆంధ్రానికి అయిపోయింది. నో, ఆమె విత్తనముగా ఏమై తీరింది, నాటినది కొన్ని ఉంది, అది స్వీకరించుకునే వచ్చి తీరుతాను. నీకు ఫలం కనిపిస్తున్నాదేమో, దేవుడికి ఆ ఫలం లోపల విత్తనము మాత్రం కాదు, అందులో విపరీత పంట కనిపిస్తుంది. అందుకే ఫలం కాసేవాడిగా మారాలి. వ్యవసాయ వచ్చేది ఏం పట్టుకుంది, గొడ్డలు పట్టుకుని రెండు రీతిగా పనిచేస్తారు. ఒకటి కొమ్మ నరకడానికి, రెండోది కొమ్మ నరికితే పర్వాలేదు, కనీసం రేపో మాపో ఏం చేయొచ్చు. కానీ వేరు నరికేసారనుకో, దొరికిన అవకాశంలో ఫలించుకో. ఫలించిన ద్రాక్షవల్లిగా మారు, ఫలించిన ఒలివ మొక్కలా మారు, ఫలించిన మంచి చెట్టుగా మారు. ఫలము కాసుకో, ఫలము లేని తనము ఉండకూడదు. ఒకరికి ఎక్కువ ఫలం, ఒకరికి తక్కువ ఫలం అని పీని ఉండకూడదు. నీకు ఒకటే కాయడానికి కూడా పలిపి అడిగి 10 కాయని నీకే ప్రాబ్లం, ఇంకొక విశ్వాసం ఇదే ప్రాబ్లం. నేను ఈ సంఘం పెట్టి అక్కడికి వెళ్తే అక్కడ కాయలేవు. నీకు కెపాసిటీ ఎంత ఒకటి కాయడానికి? నీకు కెపాసిటీ ఎంతో అంత ఫలం కాస్తే చాలు. నేను ఇంకా ఫలం నీకు కావాలని ఆతుడు ఏసైకి దగ్గర ఉండు, ఆయన ఇంకా దగ్గర అయిపోడు. ఫలం మీద ఫలం ఏం చేసి తీరొచ్చు, రాసుకొని తీరొచ్చు. 11వ చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుట లేదు గాని మీ ఆనందముకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. 3-4 మీ యందు కనికరము కలిగి ఉన్నందున నేను మరలా కొరింథీయులకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. క్షమించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి కలవారిలో మరునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చెప్పలేదు. జీవితంలో ట్రబుల్ శ్రమలు వచ్చేయడం అందరికి ఏమైతే తీరేది, వేదన కలిగి తీరేది. ఇప్పుడు ఒక పాస్టర్ గారి ఇంట్లో 9 మంది పిల్లలు, 9 మంది పిల్లలు ఒకటి తర్వాత ఒకటి టకటక ఏమైపోయింది. 9 బాక్సులు ఇంటికాడ నుంచి బయటకు వచ్చింది. 9 బాక్సులు ఇంటికాడ నుంచి బయటకు వచ్చిన ఆయన పాట రాయడం మొదలెట్టాడు. ఏం పాట చూసా? నేను పరలోకాన్ని చూచిచున్నవాడిని, 9 పెట్లు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా కూడా 10వ పెట్టి నా పెట్టైనా పర్వాలేదు, ఈ 9 ఎక్కడున్నాయి? హలో, మనం ప్రేమించిన కొన్ని మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు, మనం ఆశించిన కొన్ని మనల్ని తొలగించి వేదనగా మారి తీరొచ్చు. కానీ వాటిలో కూడా దేవుడు మనకేమిచ్చి తీరుతారు? ఆదరణ నుంచి తీరుతారు. అందరికీ ఆశ మనకున్నది ఏవి పోకూడదు, మనకున్నది ఏది పోకూడదు. మా అమ్మ పోకూడదు, మా నాన్న పోకూడదు, పోవాలి. వన్స్ దే లీవ్ అప్పుడే నీకు సమాధానం వచ్చేది. అందుకే దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏముంది? అనేక రీతి కలిగిన నష్టాలు ఉన్నాయి. యోగ జీవితం ఆలోచించండి. ఎంతమంది పిల్లలు? ఒక్కరోజు ఏమైంది? తోటిగా ఉన్న భార్య మంచి డైలాగ్ కూడా చెప్పేసింది. ఏమని? నువ్వు ఆ దేవుని ఇంత గట్టిగా పట్టుకున్నావు కదా, ఆయన విడిచి
నేను చచ్చిపోతాయో దగ్గరికి వస్తావా? అది లేదు. ఆయన దానికి ఏం మాట్లాడలే. నేను బతుకుండి దేవుని పట్టుకుంటా. హల్లెలూయా. ఇంటి గమనిక బయటకు వచ్చేసాడు. స్నేహితులు వచ్చి కూడా ఆయన ఏం చేయలే. హల్లెలూయా. బంధువులు వచ్చి కూడా ఒక్క మాట, ఇంకా పొడవాల్సిన మాటలతో ఆయన ఏం చేశారు? విపరీతంగా పొడిచి పడేశారు. ఇప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని మీద ఆనుకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేదు. శ్రమలు ఎన్నైనా పర్వాలేదు లేవా, వీటిని ఎదురించుకోగలిగిన శక్తి నీ దగ్గర నుంచి నాకు కావాలి. హల్లెలూయా. 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 శ్రమలకు ఒక కాల తరగతి ఉంది. అది అయిపోతే నీ జీవితం బిగినింగే, నీ జీవితం ఒక ప్రారంభమే. హల్లెలూయా. ఏది యోబు జీవితంలో నష్టమయ్యిందో దానిని దేవుడు ఏం చేశారు? ప్రశ్నకి జవాబు నాకు ఇవ్వాలి. తొలి 10 మంది ఏమైపోయారు? మరి 10వ మందిని దేవుడు ఇచ్చినప్పుడు ఎలాగిచ్చుంటారు? తొలి 10 మంది పిల్లల్ని ఇచ్చారు కదా, ఓకే. రెండోదిగా 10 మంది పిల్లలు ఇచ్చారు. అది ఎలా పుట్టుంటారు? ఎంత అయి ఉంటుంది వాళ్ళ వయసు? నో, పుట్టడానికి ఒక క్రమావళి ఉంది. ఒకరి తర్వాత ఒకరు జన్మించారు. మనం ఏమనుకో, దేవుడు ఆ 12కి 10 చక్కటి పిల్లలు ఇచ్చింది. మళ్ళీ ఆమె భార్య ఏం చేసింది? గర్భం ధరించింది, పిల్లల్ని కంది, మళ్ళీ వాళ్ళు పుట్టి పెరిగి వచ్చారు. వాళ్ళు మనందరూ ఆలోచన ఏంటి తెలుసు? మాత్రిక లక్షణాలతో ఇలా చేయాలి. అది బైబిల్కి ఎదురు. అది నేను ఒకప్పుడు అలాగే ఆలోచించేవాడిని. మీరు అలాగే నేను ఆలోచించారని మీరు నాకన్నా ఆలోచించుంటాం. అప్పుడు అర్థమైంది బైబిల్ చదివించిన మాట ఏమి, భార్య ప్రసవించి పిల్లలను ఏం చేయాలి? కనాలి. ఓకే, మరణం ఇక్కడే ఉంది. శోధన సహించినప్పుడు కొన్ని రెడీ అవుతున్నాయి జన్మ తెచ్చుకోవడానికి. అర్థం కాలేదు. అప్పుడు మీకు దొరికిన కంఫర్ట్ ఉంది కదా, ఇట్ విల్ బియర్ సమ్ చిల్డ్రన్. అది కొన్ని పిల్లలను జన్మెత్తి తీరుతుంది. మమ్మల్ని అర్థమైందిగా. దాంట్లో నాకు దేవుడు ఓదార్పించి ఇంకేదో ఒకటి కొత్తది జన్మించుకుంటాడు. అలాంటప్పుడు పౌరుషం ఇంకా వస్తుంది కదా, ఇంకా ఇదేవా కావరా, ఎక్కడ ఇదేవా, రాగంతో తలనొప్పితో వేదనతో కుటుంబం మీదకి. కానీ వీటి మధ్యలో నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. అందుకే యోబు ఎవరిని వదలలే. ఎన్ని శోధనలు వచ్చినా వదలను దేవా, నీతో ఉన్న సాంగత్యం విడిచిపెట్టును దేవా. హల్లెలూయా. హల్లెలూయా. 12వ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. yes, బలహీనతయందు మనందరికి ఏముంది? బలహీనత, వీక్నెస్. లేదా మనకి వీక్నెస్? మన వీక్నెస్ మనకి తెలియకపోయినా దేవుడికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బలహీనతలో చాలిన దేవుని కృప, ఈ బలహీనతను దాటుకుపోవడానుకున్న కృపని. అందుకే పాట రాసిన వాళ్ళు బలహీన సమయంలో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. నా హృదయములో ప్రవహింపచేయుమయా నిత్య జీవనదిని. నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవుని బిడ్డలారా,
ఇలాంటి 12 పరిస్థితులు వచ్చిన దేవుని కొరకు నిలబడండి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. సహాయపరచాల్సిన సందర్భంలో దేవుడు సహాయపరుస్తాడు. నిన్ను నడిపించాల్సిన బాధ్యత ఆయనది. ఆయన తోడుగా ఉండి తీర్చిచ్చాలి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించును గాక.